ఆలస్యం చేయకుండా సాంగ్స్ గురించి మనం ఇంకా మాట్లాడుకునే ముందు మా లిరిసిస్ట్ ఇక్కడే ఉన్నారు, శ్రీమణి గారు. ప్లీజ్ వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మనందరం పదే పదే వింటూ ఫీల్ అవుతూ ఎంజాయ్ చేస్తున్నటువంటి హైలెస్ ఆ సాంగ్ బుజ్జితల్లి పాట, ఇలాంటి బ్యూటిఫుల్ లిరిక్స్తో మనకు అందించినటువంటి లిరిసిస్ట్ శ్రీమణి గారు, ప్లీజ్. సార్ నన్ను బెదరగొట్టకండి సార్, ఆల్రెడీ భయం ఉంటుంది నాకు. అందరికీ నమస్కారం. తండేల్ సినిమా ప్రయాణం గురించి, పాటల గురించి సాంగ్స్ రిలీజ్ ముందు, సాంగ్స్ రిలీజ్ అవుతున్నప్పుడు మాట్లాడుకున్నాం. స్క్రీన్ మీద చూసిన తర్వాత అంటే నాకు ఒక్క లైన్ చెప్పాలనిపించింది. ఈ పాటలను స్క్రీన్ మీద చూసినప్పుడు అండ్ ఆర్ఆర్లో దేవి గారు లాస్ట్ మూమెంట్లో ఇచ్చిన వర్క్ కానీ మేము చేసింది కానీ చూసిన తర్వాత మళ్ళీ నేను మొట్టమొదటి సినిమాకి వర్క్ చేశానేమో, మళ్ళీ మొట్టమొదటి పాట రాశానేమో, ఇక్కడి నుంచి నా ప్రయాణం ఇంకా ఎంతో దూరం కొనసాగించాలేమో అనిపించింది. సో అంటే 100% లవ్ ఈజ్ మై డెబ్యూ. అండ్ ఆ ఫిల్మ్కి మొట్టమొదటి పాట రాశాను. అండ్ టుడే తండేల్ ఈ సినిమా చూసిన తర్వాత ఇప్పుడు మొట్టమొదటి పాట రాశానేమో అనే ఫీలింగ్ క్రియేట్ అయింది. సో ఇంత ప్రయాణం 100% లవ్ టు తండేల్. ఈ ప్రయాణం వెనకాల ఇన్ని సంవత్సరాలు ఉన్నా కూడా ఇన్ని సంవత్సరాల్లో ఇచ్చుకున్న ఎక్స్పీరియన్సెస్ అండ్ అన్నీ కూడా దేవి గారికి యాక్చువల్గా ఒక ట్యూన్ పట్టుకొని, ఒక లిరిక్ పట్టుకొని సుకుమార్ గారు తీసుకెళ్ళినప్పుడు నాకు ట్యూన్ సరిగ్గా పాడడం కూడా రాదు. దేవి గారు నేను ఇచ్చిన ట్యూన్ ఒకటి, మీరు పాడుతున్న ట్యూన్ ఇంకొకటి, ఆప్షన్ ట్యూన్. నేను ఈసారి డైరెక్టర్లకి ట్యూన్ నచ్చకపోతే ఇదిగో శ్రీమణి పాడతారు వినండి అని చెప్పేవాళ్ళు అనమాట. సో అలా ఆప్షన్ ట్యూన్లో పాడే నేను, మీటర్కి కూడా సరిగ్గా రాయలేను నేను, ఇవాళ ఇంత మంచి పాటలు, ఇంత మంచి రెస్పాన్స్ వచ్చే పాటలు రాయగలిగానంటే థ్యాంక్స్ టు మై గురు, బ్రదర్ అండ్ ఎవ్రీథింగ్ గైడ్ టు మీ దేవి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే నేను వస్తున్నప్పుడు నా కళ్ళలో ఆ ప్రయాణం అంతా కదిలిందనమాట. ఐ వాంట్ టు షేర్ ఇట్. గురించి ఎప్పుడు ఎన్ని పాటలు రాసినా, ఎంత మంచి పాటలు రాసినా, ఆయనకే రాసినా, నన్ను ఎంతవరకు అప్రిషియేట్ చేయని వ్యక్తి ఒకే ఒక వ్యక్తి, ఆయనే బన్నీవాస్ గారు. మేబీ ఏదో ఒక రోజు ఒక అద్భుతమైన పాట ఆయన ఫోన్ చేసి అభినందించే లెవెల్కి రాస్తానని అనుకుంటున్నాను. సో బన్నీవాస్ గారి గురించి రెండు వర్డ్స్ చెప్పాలి. ఆయన ప్రొడ్యూసరే కాదు, ఈ మధ్య టీవీలో అట్లా చూసిన తర్వాత ఆయన ఫైటర్ కూడా అనిపించారనమాట. సో ప్రతి చోట ఆయన ఫైటింగ్, దీనికి పాటల కోసం, మాటల కోసం, సినిమాలో ఉండే కథ కోసం, స్క్రీన్ ప్లే కోసం ఆయన చేసే ఫైటింగ్, అలాగే మా పాటల వెనకాల ఉండే ఫైటింగ్, నిన్న మొన్న టీవీలో ఆయన చేసిన ఫైటింగ్ అందరం చూస్తూనే ఉన్నాం. థ్యాంక్స్ టు వాసు గారు ఫర్ దిస్ బ్యూటిఫుల్ జర్నీ. మీ ప్రతి సినిమాలో నాకు మంచి పాట ఇచ్చి ఆదరిస్తున్నారు. అండ్ ఇంకా పాటల గురించి, ఇంకా ప్రయాణం గురించి అయిపోయింది కాబట్టి ఈ సక్సెస్ని నిజంగా హార్ట్ఫుల్ విషెస్ టు ఆల్ ద టీమ్, ఆల్ ద వెరీ బెస్ట్ టు ద టీమ్. అండ్ మీరందరూ థియేటర్లో చూసి దీన్ని ఎంజాయ్ చేయండి, మా పాటలను ఇంకా ఆదరించండి. పైరసీని ఆపేయండి, సినిమాల్లో చూడండి, థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ శ్రీ డిఎస్పి గారి కాంబినేషన్లో. ఎప్పుడు స్టేజ్ దిగాలన్నా ఒక 2 లైన్స్ పాడేసి దిగడం అలవాటు. సో ఈసారి అంటే మొన్న రిలీజ్ అయిన బిట్లో నుంచి బాగా ఇష్టమైన 2 లైన్లు. 7 సందరాలను దాటి నాకై వస్తానన్నావే, వేడుకంటి ప్రేమను కోసి ఏడుపు నింపావే. థ్యాంక్ యూ సో మచ్. వెరీ డీప్, సముద్రం అంత లోతైన పదాలని వేశారు పాటలో.